ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభాభివందనాలు. ప్రాథమికమైన క్రైస్తవ సత్యాలు అనే యొక్క కార్యక్రమం ద్వారా బైబిల్ గ్రంథంలోని సామాన్యమైన సత్యాలు తెలుసుకునే ప్రయత్నం మనము చేద్దాం. వీటి ద్వారా మనము ఆత్మీయంగా బలపడడానికి, ఆ ఆత్మీయంగా లోతైన విషయాలలో మనము ఎదగడానికి ఉపయోగపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా బలపడి దేవుని రాజ్యవ్యాప్తి కొరకు వాడబడాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మనము తెలుసుకోవాల్సిన అంశము దేవుడు, గాడ్. మానవులందరూ అన్వేషిస్తూ తెలుసుకోవాలనుకుంటున్న విషయము దేవుడు ఏమై ఉన్నాడు అని అనేక విధాలుగా మనుషులందరూ వెతుకుతున్నారు, తెలుసుకునే ప్రయత్నము చేస్తున్నారు. మా దేవుడు మానవుల జ్ఞానానికి మించినవాడు. దేవుడు ఇటర్నల్, ఆయన నిత్యత్వంలో ఉండేవాడు. మానవుడు కాలపరిమితి కలిగినవాడు. టైం పీరియడ్లో మానవుడు జీవిస్తాడు. మానవుడు దేవుణ్ణి స్వయంగా తెలుసుకోవడము దాదాపు అది అసాధ్యము. అయితే దేవుడే తనను తాను బయలుపరుచుకున్నప్పుడు, తనను తాను తెలియజేసుకోవడానికి ఇష్టపడ్డప్పుడు మాత్రము మానవుడు ఆయనను కనుగొనవచ్చు. మానవులను ప్రేమించి దేవుడు మానవుల కొరకు రాసిన ఏకైక గ్రంథము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు దేవుని గురించి కొన్ని విషయాలను నేర్పుతుంది. దయచేసి మనం వాటిని ఈరోజు తెలుసుకుందాం. ఆదికాండం మొదటి 2 అధ్యాయాలను మనం గమనించినట్లయితే దేవుడు తన నోటి మాట చేత ఈ యొక్క సృష్టినంతటిని కలుగజేశాడు అనే విషయాన్ని బైబిల్ మనకు బోధిస్తుంది. దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. ఈ యొక్క లోకంలో ప్రతి అణువును ఆయన తన నోటి మాట చేత చేయగలిగాడు. ఈ యొక్క ఆకాశ పక్షులను, జంతువులను, చెట్లను, గ్రహాలను, ప్రతిదాన్ని ఆయన తన యొక్క అధికారం ద్వారా చేయగలిగాడు. మానవుని సహితము నేలమంటి చేత ఆయన నిర్మించి ఆ యొక్క నాసిక రంధ్రంలో జీవవాయువు ఉదగా నరుడు జీవాత్మాయన్ అనే విషయాన్ని మనము ఈ యొక్క 2 అధ్యాయాల ద్వారా తెలుసుకోవచ్చు. మానవుడు సృష్టించబడ్డవాడు, దేవుడు సృష్టికర్త. అయితే ఈ యొక్క 2 అధ్యాయాలు మనం తెలుసుకోవాల్సిన విషయము ఏమిటంటే, మానవుని దేవుడు చేశాడు. దేవుడు సృష్టికర్త మరియు సర్వాధికారం కలిగిన దేవుడు. అయితే ఇంకొక ప్రశ్నకు మనము ఈరోజు జవాబును వెతుక్కుందాం. ఎందుకు ప్రజలు చాలా చింతిస్తూ ఆందోళనతో లేదా గందరగోళంలో వారు జీవిస్తున్నారు? ప్రతి విషయంలో అభద్రతకు గురవుతున్నారు. ఈ విషయాలకు మనం ఈరోజు జవాబును వెతుక్కుందాం. చూడండి, అనాథలు అనే విషయాన్ని మనం ఈరోజు ఒకసారి ఆలోచించినట్లయితే, ఈ యొక్క లోకంలో తల్లిదండ్రులు లేని వారిని అనాథలు అంటారు. అనాథలు కొందరు అనాథాశ్రమాలలో పెరుగుతున్నారు, ఇంకొందరు వారి బంధువులు లేదా శ్రేయాభిలాషుల మధ్యలో వారితో వారు జీవిస్తున్నారు. అయితే తల్లిదండ్రుల నుంచి పొందే ప్రేమ వారికి ఎక్కడ దొరకదు. అనాథాశ్రమాల్లో కావచ్చు, అమ్మమ్మ, నాయనమ్మ లేదా ఇంకెవరైనా బంధువుల మధ్యలో వారు జీవిస్తున్నప్పటికీ తల్లిదండ్రులు ఇచ్చేంత ఆ గొప్ప ప్రేమను వారు పొందుకోలేకపోతున్నారు. అందుకే చాలామంది అభద్రతతో లేదా గందరగోళము, ఆందోళనతో లేకుంటే చింతతో చాలామంది జీవిస్తున్నారు. మనము తల్లిదండ్రులు కలిగిన వారందరూ కూడా మన యొక్క తల్లిదండ్రులను బట్టి మనం కృతజ్ఞులమై ఉండాలి. అనాథలు ప్రతి పనిని, ప్రతి విషయాన్ని వారే ఎదుర్కోవాలి, వారే పరిష్కరించుకోవాలి, వారు దాని కొరకు పోరాడాలి. తల్లిదండ్రులు ఉన్నవారు వారి యొక్క పిల్లల కొరకు తల్లిదండ్రులే పోరాడతారు, తల్లిదండ్రులు నిలబడతారు. అందుకే దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రులను బట్టి మనము కృతజ్ఞులమై ఉందాం. అయితే దీన్ని మనము ఆత్మీయంగా అన్వయించుకున్నప్పుడు ఈ యొక్క లోకంలో చాలామంది అనాథలుగా జీవిస్తున్నారు. బైబిల్ గ్రంథంలో నూతన నిబంధన మత్తయి సువార్తలో యేసుక్రీస్తుల వారు దేవుని యొక్క మరొక స్వభావాన్ని బయలుపరిచాడు. అదే దేవుడు మనకు తండ్రి ఉన్నాడు అనే విషయాన్ని బయలుపరిచాడు. చాలామంది యొక్క లోకంలో దేవుని తండ్రిగా కలిగి లేనందువల్ల అనాథలుగానే జీవిస్తున్నారు. ఎంతోమంది వారి యొక్క వ్యక్తిగత విషయాల బట్టి వారు పోరాడుతున్నారు. చాలామంది అభద్రతలు జీవిస్తున్నారు. అందుకే ఆ యొక్క అభద్రత వల్ల పోట్లాడుకుంటున్నారు, గొడవపడుతున్నారు. వారికి ఏదైనా రావాల్సి వచ్చినప్పుడు దాని కొరకు వారే పోరాడతారు. దేవుడు వారి కొరకు నిలబడతారన్న విశ్వాసము వారికి లేదు. చాలామంది డబ్బును ప్రేమిస్తారు. డబ్బు లేకపోతే గౌరవం ఉండదనో, డబ్బు లేకపోతే నాకు కావాల్సింది నేను తెచ్చుకోలేనో అనే బాధతో, భయాల మధ్యలో, అభద్రతతో వారు జీవిస్తూ డబ్బును ప్రేమిస్తారు, ఆందోళన పడతారు, చాలా విషయాలు చింతిస్తారు. ఇలా
ఎందరో ఈ యొక్క లోకంలో నిజంగా దేవుడు లేకపోవడం వల్ల అనాథలుగానే జీవిస్తున్నారు. అయితే యేసు ఈ యొక్క లోకంలో జీవిస్తున్న జీవితకాలం అంతా కూడా దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్న ప్రేమ కలిగిన తండ్రి అనే విషయాన్ని చెప్పడానికి ఎంతో ప్రయత్నించాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదివినట్లయితే అక్కడ ఒక మాట రాయబడ్డది. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అని చెప్పేసి రాస్తున్నాడు. యేసు ఈ యొక్క లోకంలోనికి వచ్చిన తర్వాత వాస్తవానికి దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని బయలుపరిచాడు. చూడండి, ఈ యొక్క లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని గురించి వారి వారి సొంత అభిప్రాయాలు మాత్రమే చెప్పగలిగారు. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఎలా ఉంటాడు అని వారికి తెలిసిన విధంగా బోధించారు. అయితే ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు. ఒక సంఘటన, ఒక ఉదాహరణ మనం గమనిద్దాం. ఎవరైనా ఒక ప్రదేశానికి మారుమూల అటవీ ప్రాంతాల దగ్గరికి వెళ్ళి వారు చూడలేని ఒక జంతువు గురించి మనము గీయమని అడిగినప్పుడు వారు ఎంతో కంగారు పడతారు. వారు గీయడానికి ప్రయత్నిస్తారు కానీ సరైన దాన్ని గీయలేకపోతారు. అయితే ఎవరైతే ఆ యొక్క జంతువును లేదా ఆ యొక్క జంతువును చూశారో వారిని గీయమన్నప్పుడు చాలా స్పష్టంగా అర్థవంతంగా గీస్తారు. అదేవిధంగా దేవుణ్ణి ఏ మానవుడు ఎప్పుడునూ చూడలేదు. దాని కారణం చేతనే అనేక మతాలు ఈ యొక్క లోకంలో సృష్టించబడ్డాయి. అనేక మతాలు దేవుణ్ణి అనేక విధాలుగా వర్ణిస్తారు. అయితే పరలోకంలో నుండి ఈ భూమిపైకి వచ్చిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తుల వారు. ఆయన మాత్రమే దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఎలా ఉంటాడనే విషయాన్ని చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా బోధించాడు. చాలామంది దాదాపు అన్ని మతాలు క్రైస్తవ మతంతో కలిపి అందరూ కూడా దేవుడు ఒక కఠినమైన వ్యక్తిగా ఉన్నాడని భావిస్తారు. దేవుడు ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ లాగుండి మనల్ని ఎప్పుడు తప్పు చేస్తామా, ఎప్పుడు పడిపోతామా, మనల్ని ఎప్పుడు పట్టుకోవాలి అనే ఉద్దేశంతో చూస్తున్నాడేమో అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే దేవుని సంతోషపరచడానికి, దేవుని మెప్పించడానికి వారు ఎన్నో కానుకల్ని, ఎన్నో రకాల మంచి పనులను, ఎన్నో రకాల కఠినమైన భక్తిని వారు చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే క్రైస్తవ్యము ఇట్లాంటి వారి చేతి ఇప్పుడు కొత్తగా నింపబడ్డది. చాలామంది డబ్బులతో దేవుని సంతోషపరచాలనుకుంటున్నారు. చాలామంది డబ్బులు ఇచ్చి దేవుణ్ణి ఆనందపరచాలని, శాంతపరచాలని భావిస్తున్నారు. ఇలా అనేక మతాలు చేస్తున్నాయి, క్రైస్తవ్యం కూడా చేస్తున్నారు. కానీ నిజంగా దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మన డబ్బులు యందు ఆయన సంతోషించేవాడు కాదు. మన డబ్బు పైన ఆయనకు ఎంత మాత్రము ఆసక్తి లేదు. ఆయనకు మనం కావాలి. మన పట్ల ఆయనకి ఎంతగానో ఆసక్తి ఉన్నది. ఆ ఆసక్తిని బట్టి దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఈ సత్యాన్ని బైబిల్ మనకు బోధిస్తుంది. యేసు ఈ యొక్క లోకంలో జీవించిన జీవితకాలం అంతా కూడా దేవుణ్ణి తండ్రిగా వర్ణించాడు, తండ్రిగా తెలియజేశాడు. దేవుణ్ణి తండ్రిగా ఎవరైతే కలిగి ఉంటారో వారు దేనికి భయపడరు అని ఆయన రుజువుపరిచాడు. తన జీవితం ద్వారా, తన బోధల ద్వారా దేవుణ్ణి తండ్రిగా కలిగి ఉండాలని ఆయన ఎంతగానో నొక్కి చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25, 26 వచనాల్లో మనము గమనించినట్లయితే ఒక మాట రాస్తున్నాడు. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని చెప్పేసి రాస్తున్నాడు. చూడండి, ఈ ఆకాశ పక్షులను మనము గమనించినట్లయితే అవి ఎప్పుడు కూడా ఆహారం కొరకు కొత్తగా సేద్యాన్ని చేయవు, పొలం పండించవు, విత్తనాలు నాటుకోవు, చెట్లు పెట్టవు. అయినప్పటికీ దేవుడు వాటి క్రమం చొప్పున సమయానికి భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడు. అవి తినడానికి కావలసినంత ఆహారాన్ని ఆయన అందిస్తూనే ఉంటాడు. మనము ఎక్కడా కూడా ఒక పక్షి ఆహారం లేక చనిపోయిందని ఎక్కడ మనం చదవము, చూడము. వాటికంటే మనం శ్రేష్ఠులమని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ యొక్క లోకంలో మనము చింతపడడానికి, ఆందోళన చెందడానికి, గందరగోళానికి గురవడానికి లేదా ఒకరినొకరము పోట్లాడుకోవడానికి వీటన్నిటికీ ప్రాముఖ్యమైన కారణం ఏంటిదంటే దేవుణ్ణి తండ్రిగా కలిగి లేకపోవడం వల్ల. బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది,
దేవుడు సర్వాధికారి, సృష్టికర్త, వీటికంటే ప్రాముఖ్యంగా ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. ఒకసారి ఒక ఉదాహరణ మీరు ఆలోచించండి. మన తండ్రి ఈ యొక్క దేశానికి ప్రధానమంత్రి అయ్యాడనుకోండి, మనము దేని గురించి అయినా చింతిస్తామా? దేని గురించి అయినా బాధపడతామా? లేదు. మనకు సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు సర్వాధికారం కలిగిన మన తండ్రి వైపు మనం చూస్తాం. ఎందుకంటే ఈ దేశం పట్ల ఆయనకు అధికారం ఉన్నదని, ఈ ప్రజల పట్ల ఆయనకు అధికారం ఉన్నదని మనమందరం నమ్ముతాం. మనము మన సమస్యను మన తండ్రికి చెప్పినప్పుడు ఆయన పరిష్కరిస్తాడు. అలాగే క్రైస్తవ బిడ్డలు కూడా దేవుని తండ్రిగా కలిగి ఉండాలని బైబిల్ మనకు బోధిస్తుంది. ఎవరైతే దేవుని తండ్రిగా కలిగి ఉంటారో వారు దేని గురించి చింతించరు, దేని గురించి బాధపడరు, ఆందోళన చెందరు, అభద్రతకు గురికారు. ఈరోజు చాలామంది యవ్వనస్తులు వారి భవిష్యత్తును బట్టి, వారికి ఉంటున్న సమస్యలను బట్టి, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఎంతో ఆందోళన చెందుతున్నారు. దాన్ని నేను ఎలాగ పరిష్కరించుకోవాలి, నేను ఎలాగ దాన్ని సాల్వ్ చేసుకోవాలని చాలా ఆలోచిస్తున్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేని గురించి కూడా మీరు చింతించవలసిన అవసరం లేదు. దేవుడు మనకు తండ్రి అయి ఉండి ప్రతి కార్యాన్ని, ప్రతి పనిని ఆయన మన కొరకు సఫలపరుస్తాడు అని చెప్పేసి రాస్తున్నాడు. మన గురించి మనకంటే ఎక్కువగా ఆలోచించే ఒక తండ్రి ఉన్నాడని తెలుసుకోవడమే ప్రాథమికమైన సత్యం. దేవుడిని కేవలము సృష్టికర్తగాను సర్వాధికారంగాను మనము తెలుసుకున్నట్లయితే మనకి ఈ యొక్క భద్రత రాదు. ఎప్పుడైతే దేవుని మనం తండ్రిగా తెలుసుకుంటామో, ఎప్పుడైతే దేవుడు నన్ను ప్రేమిస్తున్న తండ్రిగా మనము గమనిస్తామో, ఒకసారి మనం అర్థం చేసుకుంటామో, అప్పుడు మనలో తెలియని శాంతిని, సమాధానాన్ని అనుభవిస్తాం. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న, నేను ఎలాగూ ఆయనను తండ్రిగా కలిగి ఉండవచ్చు అంటే దీనికి కూడా జవాబు ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యంలో మనము గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, తనను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించి. ఎవరైతే యేసుక్రీస్తుని వారి హృదయంలోనికి ఆహ్వానిస్తారో, యేసుక్రీస్తుని వారి హృదయంలోనికి రమ్మని కోరుకుంటారో వారు దేవుని పిల్లలు అవుతారు. వారు దేవునితో సహవాసం చేస్తారు. వారి బాధ్యత, వారి ఆలన పాలన, వారి యొక్క భవిష్యత్తు ప్రణాళికలన్నీ కూడా దేవుని యొక్క చేతిలో ఉంటాయి. అప్పుడు వారు దేనికి భయపడరు. నేడు చాలామంది క్రైస్తవులు అనేకమైన విషయాల గురించి చింతిస్తూ, బాధపడుతూ దేవుడు లేరన్నట్టుగా జీవిస్తున్నారు. వాళ్ళంతా అనాథలే. ఎవరైతే దేవుని తండ్రిగా కలిగి ఉంటారో వారు భద్రతలో జీవిస్తారు, క్షేమంగా, ధైర్యంగా జీవిస్తారు. ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీవు ఒకవేళ ఇట్లాంటి అభద్రత మధ్యలో జీవిస్తున్నట్లయితే ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు. యేసయ్యను మీ యొక్క హృదయంలోనికి మీరు ఆహ్వానించండి. యేసయ్యను మీ యొక్క హృదయంలో మీరు చేర్చుకోండి. అప్పుడు మనమందరం కూడా దేవుని పిల్లలు అవుతాం. దేవుడు మనకు తండ్రి అవుతాడు. మన గురించి మనం ఆలోచిస్తున్న దానికంటే ఎక్కువగా ఆయన ఆలోచిస్తాడు. కాబట్టి ఈ సత్యాన్ని వింటున్న నీవు ఒకవేళ ఇంతవరకు దేవుని తండ్రిగా నీవు అంగీకరించకపోయినట్లయితే, దేవుడు నాకు తండ్రి అయి ఉన్నాడనే విషయాన్ని నువ్వు తెలుసుకోలేనట్లయితే, ఈ రోజు నుంచి నువ్వు ఆయన తండ్రిగా స్వీకరించు. మన ప్రతి చింతను, ప్రతి బాధను, సమస్యను మనం ఆయనకు చెప్పుకున్నప్పుడు ఆయన దాన్ని సక్రమంగా పరిష్కరించి దాన్ని మన కొరకు సరిచేయగల సమర్థుడు. ప్రభు చిత్తమైతే మరి యొక్క బైబిల్ స్టడీలో మనమందరం కూడా కలుసుకుందాం. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.